నగరంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమదారుల చేతుల్లో 4500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. ఇక మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకుంటామంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలను అడ్డుకుని నిల్చుని నిరసనలు తెలిపారు. హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో పక్క నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వ భూములు ఇచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత 3-4 ఏళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటా మోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. 3.5 ఏళ్ల ఏకంగా 103 ఎకరాల భూములను ఆక్రమించేశారు. ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన 4500 కోట్ల విలువైన భూములు అన్యక్రాంతమయ్యాయి. కుత్బుల్లాపూరు, గాజుల రామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, విద్యుత్ అధికారులు కొందరు వీరిని సహకరిస్తుండటంతో కరెంటు మీటర్లు వస్తున్నాయి, నల్లా కలెక్షన్లు ఇస్తున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి మరి సొంతిల్లు కట్టుకుంటున్నారు. వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకుని ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.